ప్రకృతి ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా మనిషికి సాయం చేస్తుంది. మనిషి నిత్య జీవితంలో అనేక అనుభవాలను చవిచూసి ఆయా భావాలను, భావోద్వేగాలను మనస్సులో నింపుకొని సుఖ దుఃఖాది ద్వంద్వాలలో పడి తేరుకోలేక కొట్టుమిట్టాడుతుంటాడు. మానవుని సగటు బ్రతుకు నుండి విలువలతో నిండిన ఉత్తమ మానవత్వాన్ని వికసింపచేసుకోవడానికి కొన్ని ధార్మిక కార్యక్రమాలు, కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు కావించుకోవడం చాలా ప్రభావితకారిగా నిలుస్తాయి అనడంలో సందేహం లేదు. మానవ సంబంధాల మాధుర్యాలు, ప్రకృతి బంధాల దివ్యత్వాలు, దేవతానుగ్రహాల కారుణ్యాలు, అంతటా ఈశ్వర రూపం దర్శించే ప్రదేశం నైమిసారణ్యం. వివరాలలోకి వెళితే, దధీచి, సౌనకాది మహామునులు, దివ్య పురుషులు ఎన్నో యజ్ఞయాగాదులొనర్చిన పవిత్ర ప్రదేశం నైమిసారణ్యం. సాక్షాత్తు ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవి కొలువైయున్న ఈ దివ్యక్షేత్రం అనేక పురాణాలకు, ఇతిహాసాలకు నిలయమై విరాజిల్లుతోంది. ఈ తల్లి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తుందని ప్రతీతి. మహర్షుల ప్రార్థన మేరకు బ్రహ్మ వదిలిన చక్రం అంచు తగిలిన ప్రదేశంగా ఈ నైమిసారణ్యం ప్రసిద్ధిగాంచింది. భారతదేశంలోనే 108 శక్తిపీఠాలలోకెల్లా ఈ నైమిసారణ్యంలోని లలితా శక్తిపీఠం విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది. పరమ పావన భావనామయంగా ఆ ప్రదేశంలోని విశేషాలను నిరుపమాన సోదాహరణంగా తెలుసుకొని అక్కడ తపోధనులు, ధన్యజీవుల గాథలను అధ్యయనం చేయాలి. తద్వారా సంపూర్ణ స్పృహతో వారందించిన తత్వజ్ఞానాన్ని అందుకోవటమే మనిషికి అనుభవజ్ఞమైన సాధన. స్వస్తి.